కానీ పుష్ప మీద రేవంత్ రెడ్డి పగబట్టాడు అని అనేది ఇప్పుడు కూడా కొద్దిసేపటి క్రితం పాడి కౌశిక్ రెడ్డి సరే నిన్న కేటీఆర్ ఈ రోజు పాడి అది వాళ్ళ ఒక పొలిటికల్ ఇష్యూగా పాలిటిక్స్ చేయటం వాళ్ళు పగ అనేది ఉండదు అంటారు. అవసరం లేదు. అవసరం ఏంటి చెప్పండి. ఓకే, పగబట్టాడు ఏంటి, ఏం సాధిస్తాడు? అల్లు అర్జున్ గారిని అల్లు అరవింద్ గారిని ఈ ఊరి నుంచి పంపించేస్తారా? పంపించేస్తే వాళ్ళకన్నా పోతుందా? లేదు, వాళ్ళని కాదన్నారు. ఆ అల్లు అర్జున్ గారికి ఉన్న కరిష్మాని ఎవరన్నా పోగొట్టగలరా? ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనుకున్నాం, కొంతసేపు ఆంధ్ర వెళ్తాడు లేదా మెడ్రాస్ వెళ్ళి కూర్చుంటారు. అదే సినిమాలు తీస్తాంగా, మళ్ళీ అదే జనం అట్టగా ఎగబడి చూస్తారుగా. ఇప్పుడు హిందీలో కూడా చూస్తున్నారు. బాంబే వెళ్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. అది కాదు, ఊరికి అనవసరంగా పిచ్చి మాటలు మాట్లాడుతుంది. కానీ సినిమాలో పుష్ప 2లో సీఎం ఫోటో దిగడానికి నిరాకరించినందుకు సినిమా మొత్తం బయటకు వచ్చి ఛాలెంజ్ చేసి సీఎంను మార్చేస్తాడు పుష్ప 2. అలా పుష్ప క్యారెక్టర్ సినిమా చూడాలి అందరూ కూడా అంటున్నారు. కానీ ఇక్కడ సీఎం పేరు మర్చిపోయినందుకు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. రియల్ కి తేడా ఇది అంటున్నారు. అవి ఏదో చెప్తా ఉంటారు, ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు చెప్తా ఉంటారు. వీటన్నిటిని మనం సీరియస్గా తీసుకుని మనం డిస్కస్ చేయటం మన అనవసరం. మనకు అంత టైం ఉందా ఈ పిచ్చి మాటల గురించి మాట్లాడుకునే అంత టైం అవసరం?